ఓం. ఓం. సుశంగా ప్రార్థన చెప్పు. స్వామి జై శ్రీరామ్ స్వామి. ఓం. ఓం. ఓం యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. ఓం జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శన దృశ్యభూః కర్తా హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. ఓం స్ఫురంతి సీకరా యస్మాత్ ఆనందస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. ఓం దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. ఓం సంహృతి స్థితి సంభూతి భేదైర్యో అనేకధా స్థితః ఏకోపి సన్నమస్తస్మై సచ్చిదానందమూర్తయే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నారాయణ సమాపూర్ణాం వసిష్ఠ గురోర్వాంగ్మయాం అస్మదాచార్య సంపూర్ణాం వందే గురు పదాంపరాం. దీన్ని మంగళాచరణం అంటాం. ఒక ఉత్తమమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు అలానే ప్రతిదినము అటువంటిదే కాబట్టి దినారంభం నందు ఈ మంగళ శ్లోకాలను పఠించడం అనేది మేలు కలిగిస్తుంది. ఇప్పుడు మనం ఉత్తమోత్తమైన మోక్షాపేక్షతో దాన్ని సాధించడం కోసం అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టాం కాబట్టి ఈ మంగళాచరణం చేయటం అయింది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడాను కంఠస్థం చేసుకోండి. దీని వివరణలు కూడా ఇప్పుడు ఇవ్వబడతాయి కాబట్టి, అంటే దాని అర్థం తాత్పర్యం కూడా మీకు వివరించబడుతుంది కాబట్టి చక్కగా మీరు దాన్ని చదువుకోవచ్చు. ఇది మీకు మెసేజ్ రూపంలో అలానే ఇప్పుడు కనపడుతున్న ఈ యూట్యూబ్లో కానీ వీటిలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది.
క్రమంగా రోజుకొకరు చొప్పున ఈ ప్రార్థన చేస్తారు ప్రతిరోజు కూడా. ఒక్కొక్కరిని అడుగుతాను, ఎవరో ఒకరిని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా నేర్చుకుని ఆ రోజు ప్రార్థన చెప్పడానికి సిద్ధమైన వాళ్ళు చేయి ఎత్తి ఉంచితే వాళ్ళలోంచి అడుగుతాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రార్థన మీకు అందించబడుతుంది. సో ఈ మంగళాచరణం ఇలా చేసిన తర్వాత, ఇంతకుముందు మనం యోగ వాసిష్టం కానీ మరొక సద్గ్రంథం కానీ అధ్యయనం చేసేటప్పుడు ముందుగా మీరు దానిని ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఆ పుస్తకాన్ని చదువుకునేవాళ్ళు. అందరికీ ఆ జూమ్ మీటింగ్లో మనం వినిపించేవాళ్ళం. దాని తర్వాత దాంట్లో సందేహాల్ని అడుగుతూ ఉంటే వివరించడం జరుగుతూ ఉండేది. ఇది విధానం ఇంతకుముందు మనం పాటించింది. ఎక్కడైనా తాత్వికమైన తర్కంతో కూడుకొని ఉన్న విచారణకి అనువుగా ఉండి విచారణ అవసరాన్ని తెలియజేస్తూ ఉన్న ఆ శ్లోకాలు వచ్చినప్పుడు 1, 2, 3, 4, 5 సార్లు కూడా దాన్ని అప్పటికప్పుడే చదివి వింటూ క్రమంగా దాన్ని మనం కొంత వివరణ చేసిన తర్వాత సంశయం కలిగితే దాన్ని మళ్ళీ వివరించడం అనేది జరుగుతూ ఇలా సాగేది పూర్వం. ఇప్పుడు ఆ రోజుల్లో అది జరిగేటప్పుడు ఏదైనా రికార్డ్ చేసినా కూడా వెంటనే దాన్ని కొద్ది కాలంలో మరలా తుడిపి వేసేవాళ్ళం. కొంతకాలం ఉన్న తర్వాత రికార్డ్ చేయటమే మానుకున్నాం. ఇప్పుడు మరలా ఈ యూట్యూబ్ కోసం అని చెప్పి మీరందరూ మరలా జరిగిన విషయాన్ని వినటం కోసం అని చెప్పి పలుమార్లు వింటే చాలా మేలు జరుగుతుందనే భావనతోటి యూట్యూబ్ అనే ఒక ఉపకరణాన్ని మనం వాడుకోవటం మొదలెట్టాం. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంటుంది. యూట్యూబ్లో మనం ఏదైనా చదివి అది రికార్డ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయాలంటే కనుక ఈ కాపీరైట్స్ అనేవి, కాపీరైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ అనే ఇది అంటే హక్కులు అనేవి అక్కడ కలిగి ఉండాలన్నమాట. లేకపోతే ఈ పుస్తకం ఎవరు ప్రింట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకొని ఉండాలి. అలా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు చేసిన అనువాదాన్ని మనం యథేచ్ఛగా వాడుకోవటానికి ఒకవేళ చాలామంది మంచి మనసుతో అంగీకరించినా ఒక్కొక్కరు దానిని అంగీకరించకపోవచ్చు. ఈ కారణం చేత అదేవిధంగా అనువాదాల్లో పూర్ణత్వాన్ని చూడడం కోసం శిష్యుడికి సంపూర్ణంగా ఉన్నట్లుగా అర్థం కావడం కోసం స్వయంగా మనమే చేసుకుంటున్న అనువాదం ఏదైతే ఉందో అదే మీకు విడిగా రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు యూట్యూబ్లో ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే విధానంలో ఇలా ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ యథేచ్ఛగా చెప్పేవి కాబట్టి ఇది మన సొంతమే కాబట్టి ఇక్కడ అంటే కాపీ రైట్స్ అనేవి ఎవరికి ఏమీ ఉండవు కాబట్టి, శ్లోకాల మీద కూడా ఎవరికి కాపీ రైట్స్ ఉండవు కాబట్టి అంతవరకు శ్లోక పాఠం వరకు మనం ఏ రోజుకి ఆ రోజు చదువుకునే వాటిని చక్కగా చేయొచ్చు. కానీ ఈ పుస్తకంలో ఉన్న ఈ తాత్పర్యాలు మాత్రం సర్గలు అలా మనం రికార్డ్ చేయడానికి కుదరదు. అక్కడ ఒక శ్లోకం వాడుకోవటానికి ఓకే. ఏది ఏమైనా సరే ఆ భాష అది మనకి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని మనమే స్వయంగా చేసుకొని రికార్డ్ చేసుకుందాం. దాన్ని వింటూ ఉందరు కానీ ఓ పూట ముందు వెనక మీకు రికార్డ్ వస్తుంటుంది. ముందు నేను శ్లోకాలు చదువుతూ మీకు వివరణలు ఇస్తూ చెప్పుకుంటూ వెళ్తాను. ఈసారి మనం అనుసరిస్తున్న పద్ధతి ఇది. ఒకవేళ ముందుగానే మీకు అనువాదం కనుక మీకు
అందుబాటులోకి తేగలిగినట్లయితే నేను అనువాదాన్ని చదువుతారు పూర్వపు మాదిరే. దాంట్లో ఉండే సంశయాలను మీరు ప్రశ్నించవచ్చు. ఈ పద్ధతిలో సాగుతున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఈ మంగళాచరణంలో ఏమి చేశారు అంటే పరమాత్మను ప్రార్థించారు. పరమాత్మను ప్రార్థించడం అంటే ఎలా? మొట్టమొదటి సహజంగా మనకి ఆనవాయితీ ఏమిటంటే గణపతి పూజ చేసి, లేదా విశ్వక్సేన పూజ చేసి, ఆయా సాంప్రదాయాలను అనుసరించి నిర్విఘ్నంగా పని సాగటం కోసం అని చెప్పి పరమాత్మని ఆయా నామాలతోటి, రూపాలతోటి అర్చించి ఇష్టదేవత ప్రార్థన చేసుకొని, గురు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. దీంట్లో ఇవన్నీ చేయడానికి ముందుగా నిత్యము చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమాలు ఎవరికి వాళ్ళకి వైయక్తికంగా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకున్న తర్వాత ఈ పని మొదలు పెట్టమని శాస్త్రం అన్నమాట. సో దాని ప్రకారం మీరు చేసుకునే దేవీ భాగవతంలో కానీ, ఇతరమైన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, శాస్త్రాల్లో కానీ, మీ ఇళ్లలో కానీ ఉండే సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ముందుగానే ఆ ప్రార్థన పూర్తిగా ఉంచుకొని ఇది వినటం మొదలు పెట్టాలి. దీని అధ్యయనం అనేది మొదలు పెట్టాలి. ఇది పద్ధతి. అయితే అటువంటి అలవాటు కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, సహజంగా ఎక్కువ మంది ఆ అలవాట్లు లేని వాళ్ళే ఉంటారు, 99%. వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పుకున్న మంగళాచరణం ఏదైతే ఉందో ఇది సర్వదేవతా ప్రార్థన అవుతుందన్నమాట. దీన్ని అనుసంధిస్తే సరిపోతుంది. అంతకంటే ఏమీ ఎక్కువ అవసరం లేదు కూడా. నిస్సంశయ బుద్ధితోటి దీన్ని స్వీకరించండి. ఆ ప్రార్థన మీకు ఇవ్వబడుతుంది. ఏం చెబుతుంది ఈ ప్రార్థన అంటే, సమస్తమైన దేవతలకు కానీ, మనుషులకు కానీ, తిరియక్ జంతువులకు కానీ, తిరియక్ జంతువులు అంటే పశుపక్షాదులు, ముల్లోకంలో ఉండేవాళ్ళకి కానీ, ముల్లోకాలకు కానీ, కంటికి కనపడేది ఏదైతే ఉందో, ఇంద్రియాత్మకమైన అనుభవానికి అందేది ఏదైతే ఉందో, ఇదంతా ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తుందో, ఎక్కడ అది నిలబడి ఉన్నట్లుగా వ్యవహారం అంతా సాగిస్తూ ఉన్నదో, తిరిగి ఎక్కడ శమిస్తూ ఉన్నదో, అంటే మరలా దాని వాస్తవ స్వరూపాన్ని అది పొందుతూ ఉన్నదో, ఆ వస్తువే ఎప్పటికీ ఉంటున్న నిజమైన వస్తువు కాబట్టి ఆ వస్తువే పరమాత్మ, ఆ వస్తువే సకల దేవతలు, ఆ వస్తువే సమస్తమైన మానవులు, ఆ వస్తువే సమస్తమైన లోకాలు, ఆ వస్తువే సర్వము, సమస్తమైన భావాలు. కాబట్టి ఆ వస్తువుని స్మరించి నమస్కరించినంత మాత్రాన సమస్తమైన ప్రక్రియలు పూర్తి అయిపోయినట్లు అవుతుంది. అంటే చేయవలసిన విధులన్నీ కూడా నిర్వర్తించినట్లు అవుతుంది. అది ఈ శ్లోకాల్లో మనం పూర్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి అయితే సమస్తము ఉద్భవించి వర్తించి మరల లయమైపోతూ ఉన్నాయో, అంటే ప్రళయాన్ని పొందుతూ ఉన్నాయో, ఆ సత్యస్వరూపమైన పరమాత్మకు నమస్కారము, సత్యాత్మకు నమస్కారం అని చెప్పి తొలి శ్లోకం చెప్తూ ఉన్నది. అదేవిధంగా ఏ పని ఎలా చేయాలి, దేనిని ఎలా నిర్ణయించాలి, ఏది ఏమిటి అని చెప్పి ఎలా నిశ్చయించాలి అనే దాన్ని జ్ఞానము అంటాం. ఆ జ్ఞానం కలిగి ఉండేవాడిని జ్ఞాత అంటాం. ఈ జ్ఞాత, జ్ఞానం అనే కలిగి ఉన్న దగ్గర జ్ఞేయం అనేది స్ఫురిస్తూ ఉంటుంది. జ్ఞేయం అంటే తెలియబడవలసినది తెలిసి ఉన్నది అని అర్థం, తెలుస్తూ ఉన్నది అని అర్థం. ఈ జ్ఞేయము ఏదైతే తెలియబడవలసింది ఏదైతే ఉందో అది కానీ, జ్ఞాత కానీ, జ్ఞానం కానీ దేని యొక్క స్వరూపమో, అయితే ఇవన్నీ దేని యందు కలుగుతూ ఉన్నాయో, దేని యందు వర్తిస్తూ ఉన్నాయో, తిరిగి దేనిగానే ఉంటూ ఉన్నాయో, ఆ సత్యాత్మక నమస్కారము ఈ జ్ఞాన రూపంలో, జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఆ సత్యాత్మనే జ్ఞప్తి ఆత్మ అనే పేరుతోటి పిలుస్తున్నాం. కాబట్టి జ్ఞప్త్యాత్మక నమస్కారము. ఈ
మూడు విధాలుగా కనపడుతున్న జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే దానిని త్రిపుటి అంటారు. పుటము అంటే ఏంటంటే కలిపి కలిపి కలవడం అనమాట. మూడుగా ఉంటుంది, అది త్రిపుటి అంటారు. అందుకని మూడుగా ఉండి ఒకటై ఉంటుంది అనమాట, దాన్ని త్రిపుటి అంటారు. సో జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ద్రష్ట, దర్శనము, దృశ్యము, కర్త, హేతువు, క్రియ, ఎవరి నుండి కలిగి ఎవరి యందు వర్తించి ఎవరి యందు లీనమవుతున్నాయో ఆ జ్ఞప్త్యాత్మకి నమస్కారము అని చెప్పి రెండవ శ్లోకానికి అర్థం. అక్కడ ఆ జ్ఞప్త్యాత్మయే సత్యాత్మ అయి ఉన్నది అనమాట. కాబట్టి వస్తువు ఏదైతే ఉందో అది మాత్రమే ఉన్నది. ఇక్కడ అనుభవానికి వచ్చేదంతా దానికి అన్యమైనది కాదు. కాబట్టి నేను, నీవు, ఇతరులు, మనము, మేము, వారు, వీరు, ఇక్కడ, అక్కడ, లోపల, బయట, ఈ రూపాల్లో ఇంకా ఎన్ని విధాలుగా చెప్పడానికి వీలుంటే అన్ని విధాలుగా కూడా కనపడుతున్నదంతా కూడాను ఒక్క వస్తువే, ఒక్క వస్తువు నుండే, ఒక్క వస్తువుతోటే వ్యవహరిస్తూ కనపడుతున్నది. ఇవే సమస్తమైన, ఇదే నేను చెప్పిందే సమస్తమైన ఉపనిషత్తుల యొక్క సారము కూడా. గణపతి ఉపనిషత్తు ఇదే చెప్తుంది, మాండవ్య ఉపనిషత్తు ఇదే చెప్తుంది, ముక్తికోపనిషత్తు ఇదే చెప్తుంది, ఈశావాస్యోపనిషత్తు కానీ, కఠోపనిషత్తు కానీ, తైత్తిరీయం కానీ, ప్రశ్నోపనిషత్తు కానీ, 108 ఉపనిషత్తులు మనకి ఇప్పుడు లభ్యంగా ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అన్ని ఉపనిషత్తుల యొక్క సారం ఇదే. దేవి భాగవతం యొక్క సారం ఇదే. యోగ వాసిష్టం యొక్క సారం ఇదే. ఏమిటిది? ఒక్క వస్తువునందే సమస్తము లీలగా అలా స్ఫురించి మరలా మానుకుంటున్నాయి అంతే. మానుకోవడంతో ఆ వస్తువు వస్తువుగానే ఉంటుంది. వస్తువు ఎప్పుడు పరిణామం చెందడం లేదు. పరిణామం అనేది అనుభవంలో భాగమే తప్ప వస్తువులో భాగం కాదు. ఈ విషయం ఈ శ్లోకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇందులోనే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే స్ఫురంతి సీకరా యస్మాదానందస్యాంబరేవనో సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః అనే ఈ మూడో శ్లోకం ఏదైతే ఉందో, ఏ సత్యాత్మ, ఏ సత్యాత్మ జ్ఞానాత్మగా పిలువబడుతున్నదో, ఏ సత్యాత్మ జ్ఞానాత్మగా పిలువబడుతున్నదో ఆ జ్ఞానాత్మయే బ్రహ్మానందాత్మగా కూడా ఉన్నది. ఏమిటి బ్రహ్మానందాత్మం? బ్రహ్మదేవుడు అనే ఆయనకి, అంటే ఎవని యొక్క సంకల్పము అనే ఒక చిన్న నీటి తుంపురు, అంటే చైతన్యమైన తుంపురు, ఒక భావన మనందరికీ కూడా జీవనం అయింది. ఆయన యొక్క ఒక సంకల్పము ఈ 14 లోకాలు అయి ఉన్నది. అదేవిధంగా ఈ 14 లోకాల్లోని జీవులు, వారి ప్రవర్తనలు, వారి ప్రవర్తన ఫలితాలు, అనుభవాలు, జనన మరణాలు, ఇవన్నీ కూడా అయి ఉన్నదో, వీటన్నిటి యందు కూడా 84 లక్షల జీవరాశులలో కూడాను ఆయా జీవత్వాన్ని అనుసరించి, అంటే ఏ జాతి ఆయా జాతులను అనుసరించి ఆనందంలో భేదాలు ఉన్నాయి. ప్రతి జాతిలోనూ మళ్ళా వాటి ప్రయత్నాలను అనుసరించి ఆంతరికమైన ఆనంద భేదాలు ఉంటాయి. ఈ ఆనందాలకన్నిటికీ కూడాను పై స్థాయిలో ఉండేది బ్రహ్మానందము. బ్రహ్మానందానికి కూడా పై స్థాయిలో ఉండేది ఆత్మానందం. కాబట్టి ఏ బ్రహ్మదేవుని యొక్క కేవలం చిన్న స్ఫురణ అనేది మనందరికీ కూడాను యుగాలు, కల్పాలు, అట్లనే ఒక బ్రహ్మదేవుని కాలము అనే దానికి అనుభవానికి వస్తూ ఎక్కడికక్కడ జనన మరణాలుగా జీవితంగా అనుభవానికి వస్తున్నదో, వీటన్నిట ఏ ఆనందం అయితే లభ్యమవుతూ ఉన్నదో అదంతా తత్స్వరూపమే. అటువంటి బ్రహ్మానంద ఆత్మకి, అటువంటి జ్ఞప్తి ఆత్మకి, అటువంటి సత్యాత్మకి నమస్కారము, సత్యాత్మకు నమస్కారము అని చెప్పి ఈ మూడవ శ్లోకానికి అర్థం. అలానే ఆకాశంలో కానీ, స్వర్గంలో కానీ, భూమి యందు కానీ, సమస్త లోకముల యందు కానీ ఏ ఆత్మ ఎన్ని రూపాల్లో కనపడుతూ ఉన్నదో, లోపల బయటగా కూడా వర్తిస్తూ ఉన్నదో, అట్టి సర్వాత్మక నమస్కారం అని చెప్పి ఆ 4వ శ్లోకానికి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా జనన మరణ రూపంలో, జీవిత రూపంలో, వీటన్నిటి రూపంలో అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ నిజానికి ఒకటే ఉన్న ఆ సర్వాత్మకు నమస్కారము అని చెప్పి శ్లోకంలో చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రార్థనలో సమస్తమైన దేవతలు కూడాను స్మరించబడ్డారు. దేవి స్వరూపం స్మరించబడింది. అదేవిధంగా దేవుడు, పరమదేవుడు, దేవుడు
భగవంతుడు అని చెప్పే, పరమాత్మ అని చెప్పే ఆ పరమాత్మ యొక్క స్వరూపం కూడా ఇక్కడ స్మరించబడింది. పరమాత్మ యొక్క అస్తిత్వం ఇక్కడ స్మరించబడింది. ఎప్పుడైతే నీవు పరమాత్మను పూజించావో సకల దేవతలు పూజితులయ్యారు, సమస్తమైన విధులు నిర్వర్తించబడ్డాయి. కాబట్టి పారమాత్మికమైన ఆ స్పృహ నీకు నిలబడి ఉండటం ఏదైతే ఉందో అది సాధనకి చివరి మెట్టు. నిరంతరం పారమాత్మిక స్పృహలో ఉన్నప్పుడు ఆ స్పృహలో ఎవరు ఉన్నారో అతడే పరమాత్మ. ఇది తత్వం. మహాత్ములు, పెద్దలు, పరమాత్మ స్వరూపులైన వాళ్ళు ఏదైనా విషయాన్ని మనకు తెలియజేసేటప్పుడు అది చాలా విస్తృతంగా, విపులంగా చర్చించవలసిన విషయం అయినప్పటికీ, చాలా దూరం చెప్పవలసిన విషయం అయినప్పటికీ, చెప్పదలుచుకున్న విషయాన్ని మొట్టమొదట 1-2 శ్లోకాల్లోనే ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఇది ప్రతి సద్గ్రంథంలో కూడాను ఈ లక్షణం కనిపిస్తూ ఉన్నది. యోగ వాసిష్టం కూడా మంగళాచరణ రూపంలో చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేసింది. అలానే ఇక్కడ ఆయా మహర్షులు ఎవరైతే మనకు దర్శనం ఇస్తూ ఉన్నారో ఆ దర్శనం ఇచ్చిన వారి తొలి సంభాషణలోనే వారు చెప్పదలుచుకున్న విషయాన్ని మొట్టమొదటి 2-3 శ్లోకాల్లోనే చెప్పేస్తారు. అంటే నా ఆన్సర్ ఇప్పుడు మీరు టీవీల్లో, ఆ యూట్యూబ్లో వాటిలో చూసి అందులో విషయం ఏముండదు, చివరిదాకా ఏమి చెప్పడు వాడు. ఏదైనా చెప్పదలుచుకున్న ఆ చివరి చెప్తాడు. అది ఎంత గొప్పవాడైనా సరే, ఎన్ని లక్షల ఫాలోయింగ్ ఉండేవాడైనా సరే, అది దుర్లక్షణం అనమాట. దాంట్లో స్వార్థం ఉంటుంది, నీచమైన స్వార్థం ఉంటుంది. ఇక్కడ ఉత్తమోత్తమైన గ్రంథాలు అలా ఉండవు. ఒకవేళ భగవద్గీత తీసుకుంటే మొట్టమొదటి 2 శ్లోకాల్లోనే విషయం అంతా చెప్పేశారు స్వామి. ఆ తర్వాత మిగతాదంతా ఎక్స్ప్లెనేషన్ దానికి. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నాను శోచంతి పండితాః అని లక్షణాన్ని చెప్పి, జీవన్ముక్తుల యొక్క లక్షణాన్ని చెప్పి, వాస్తవం ఏమిటో అనేది ఆ 12వ శ్లోకంలో చెప్తారు. ఏమిటి ఆ శ్లోకం? నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం అని చెప్పి విషయం చెప్పేశారు. ఇంకా ఆ తర్వాత అర్థం చేసుకోవడం కోసం స్వామి మాటలు మనం అలా ఆలకించవలసి ఉంటుంది, అధ్యయనం చేయవలసి ఉంటుంది, అలానే అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అనుసంధానం చేయవలసి ఉంటుంది. ఇది చివరిది. అనుసంధానం చేసి దాన్ని అలా నిలబెడితే నువ్వు సాధన పూర్తయినట్లు అవుతుంది. అలానే అష్టావక్ర గీతలో తీసుకుంటే ముక్తి మిచ్చేసి చేతాత విషయాన్ విషవత్ త్యజ అని ఒక మాటలో చెప్పేసేసి తర్వాత ఒక శ్లోకంలో, 3వ శ్లోకంలోనో ఇక్కడ సాకారం అనృతం విద్ధి నిరాకారంతో నిశ్చలం తత్వోపదేశేన నపునర్భవ సంభవ అని ఒక మాటలో చెప్పేశారు. అదేవిధంగా ఇంతకుముందు మీకు ఇచ్చిన ఈ విశ్వామిత్ర మహర్షి నోటి నుంచి వచ్చిన ఒక శ్లోకాన్ని మీకు ఇవ్వటం జరిగింది పూర్వ అధ్యయన కాలంలో. ఆ శ్లోకంలోనే యోగ వాసిష్టం అంతా చెప్పబడింది. అదేవిధంగా ఈ మంగళాచరణ శ్లోకాల్లో యోగ వాసిష్ట దర్శనం అంతా చేయబడింది, సారమంతా ఇవ్వబడింది అనమాట. కాబట్టి ఈ శ్లోకాలను మీరు ధారణ చేసి ఉన్నట్టయితే, దీనిని తర్వాత మీరు విచారణ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం అని చెప్పి నేను ఏదైతే మీకు ఇంతకు ముందు ఇచ్చున్నానో మరలా ఆ సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఇస్తాం. ఆ శ్లోకాన్ని మీరు విచారణ కోసం నిరంతరం ఒక తాళం చెవిలాగా, అన్ని తాళాలు తెరుచుకునే ఒక తాళం చెవిలాగా దాన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఉపనిషత్తులు అధ్యయనం చేసేటప్పుడు మాండూక్యాన్ని స్మరించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ సూత్రాలు ఉంటాయి వీటిలో. ఆ సూత్రాలను మనం అర్థం చేసుకున్నట్లయితే, కీలక విషయాలను అర్థం చేసుకున్నట్లయితే పని పూర్తవుతుంది. ఈ కీలక విషయాలని మొట్టమొదటిలోనే చెప్పేస్తారు. ఇంకేదో దాచిపెట్టి రహస్యం ఏదో ఉందనుకుండా. మిగతా రహస్యం ఎందుకు అవుతుందంటే మనకు అనుభవం కావటం లేదు కాబట్టి చెప్పబోయే విషయం అంతా రహస్యం అవుతుంది తప్ప నిజానికి అక్కడ రహస్యం అంటే ఏం లేదు. రహస్యం అంతా వెల్లడించేశారు. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఈ శ్లోకాలన్నీ కూడా స్మరించబడుతున్నాయి. ఇది చెప్పిన తర్వాత ఇదంతా మనం వినడానికి వీటన్నిటికీ కూడాను
పరమాత్మ గురు రూపుడై సాక్షాత్కరించి మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆ గురువందనం చేయటం అనేది కూడా జరుగుతుంది. ఈ గురువందనంలో ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్న శ్లోకంలో గురువు అంటే ప్రత్యేకమైన ఒక వ్యక్తి, ఒక మనిషి కాడు. ఆ రూపంలో పరమాత్మ మనకి అనుభవానికి వస్తూ ఉన్నాడు. మాట్లాడే గురువుకైనా వినే శిష్యుడికైనా సరే గురు శిష్య రూపంలో అనుభవానికి వస్తున్నది ఆ పరమాత్మయే. కాబట్టి మనము గురువుని, గురుర్బ్రహ్మ అని శాస్త్రంలో ఉన్న ఒక దీనిని, శ్లోకాన్ని, గురుగీతలో ఉన్న శ్లోకాన్ని, అదే విధంగా గురు పదాన్ని అంటే పరమాత్మ పదాన్ని, అదే దేవీ స్వరూపం అనమాట. ఆ దేవీ స్వరూపాన్ని మనం ఒకసారి నమస్కారం చేస్తున్నాం. నారాయణ సమాపూర్ణ వశిష్ఠ గురువురు వాంగ్మయం. ఇక్కడ మొదలు తుది అంటూ ఏం లేదు. అక్కడి నుంచి మొదలైంది అన్నది ఏమి ఉండదు మనకి ఇందులో. నారాయణ సమాపూర్ణ వశిష్ఠ గురువురు వాంగ్మయం అస్మదాచార్య సంపూర్ణం వందే గురుపదాం పరమపదమైన నా గురుపదాన్ని నేను స్మరిస్తూ ఉన్నాను. ఇది నారాయణత్వంతో, నారాయణుడితోటి నిండిపోయి ఉన్నది. సంపూర్ణంగా ఇది నారాయణ స్వరూపము. అట్లనే ఆ నారాయణ స్వరూపము వశిష్ఠ భగవానుని యొక్క వాగమృత ధారలు అనే రూపంలో ఇది కనిపిస్తూ ఉన్నది. అదే విధంగా అది కంటికి ఎదురుగా నా గురువు రూపంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అట్టి గురుపదానికి నమస్కారం అని చెప్పి ఆ వందనం చేస్తూ ఉన్నాం. గురువుకి, గురు పదానికి వందనం చేస్తూ ఉన్నాం. దాన్ని స్మరిస్తున్నాం. ఇది మన ప్రార్థనలో ఉండే విషయం అంతా కూడా. సో దీన్ని ఈ విధంగా అర్థం చేసుకొని నిత్యము దీన్ని స్మరిస్తూ హాయిగా ఆ ప్రార్థన చేస్తున్నట్లయితే సకల దేవతా వందనము చేసినట్లే. గుర్తుపెట్టుకోండి, ఏమీ సంశయమే లేదు ఇందులో. ఇక ఇక్కడి నుంచి మనం కథలోకి వెళ్తాం. కథ అంటే స్వామి ఏం చెప్పారు, ఇది ఎట్లా మొదలైంది, ఎవరెవరు దీని గురించి మొట్టమొదట ప్రస్తావన చేశారు, అసలు ఇది ఎందుకు పుట్టింది, ఏంటి యోగ వాసిష్టం అనే గ్రంథము ఏ సందర్భంలో పుట్టుకొచ్చింది. పెద్దానికి ఒక పుట్టుకుంటుందిగా, కంటికి కనపడే వాటికి అన్నిటికీ కూడా అనేది ఈ తొలి సర్గలో వస్తుంది. కొంతమంది పేర్లు ఇక్కడ మనకి వినిపిస్తాయి. వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పూర్వం సుతీక్ష్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి మనసు తీరని సందేహంతో నిండిపోయింది. సందేహం కలిగినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు మనకి. ఏమిటి సందేహం, ఎలా ఉంటుంది? నువ్వు అలా బయలుదేరి వెళ్తూ ఉన్నావు. వెళ్తూ ఉన్నప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్తూ ఉన్నావు. దారి రెండుగా చీలింది. అదే పని మీద వెళుతున్నాం అనుకునే వాళ్ళు, ఏదో వాళ్ళకి తోచిన పని మీద వెళుతున్న వాళ్ళు రెండు వైపులా చీలి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు తొలిసారిగా వెళుతున్న వాడు ప్రక్కన వాళ్ళని అడిగితే ఎటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలని కొంతమంది చెప్పారు, ఇటు వెళ్ళాలని కొంతమంది చెప్పారు. ఏమిటి దీనికి ఆధారం అంటే, ఇదిగో వేదం ఉంది మన దగ్గర, దీని ప్రకారం మేము వెళుతున్నాం అని చెప్పి చూపించారు. వేదంలో రెండు విషయాలు చెప్పబడ్డాయి, రెండు దారుల గురించి వివరించబడ్డాయి. ఏమిటా రెండు దారులు? ఒకటి ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి. ఏ దారి పట్టుకోవాలి? ఈ సంశయం కలిగింది. వీళ్ళేమో వేదాన్ని అంటున్నారు, శాస్త్రాన్ని అనుసరిస్తున్నాం అంటున్నారు. శాస్త్రంలో రెండు చెప్పబడి ఉన్నాయి, ఎలా దేన్ని అనుసరించాలి నేను ఇప్పుడు అనే సంశయం కలిగేటప్పటికి, మరి పని చేసుకునేవాడికి, దారిని నడిచిపోతున్నవాడికి ప్రయాణం గమ్యానికి చేర్చాలి కాబట్టి, గమ్యానికి చేర్చడానికి రెండు దారులు ఎదురైనప్పుడు దేన్ని నిర్ణయించాలనే సంశయం కలిగి అక్కడ కూర్చున్నాడు. కూర్చొని మరి ఊరికి అక్కడ కూర్చుంటే పని కాదు కదా, లేచి మరలా దీని గురించి చక్కగా తెలిసిన ఆయన ఎవరున్నారని చెప్పి గురువు దగ్గరికి బయలుదేరాడు. ఆ గురువు పేరు అగస్త్య మహర్షి. ఈ సుతీక్ష్ణుడనే మహర్షి అగస్త్య మహర్షి దగ్గరికి బయలుదేరి ఆయన ఆశ్రమానికి చేరి ఆయనని చక్కని తగు విధంగా నమస్కారం చేసి ఏమని, భగవన్ ధర్మ తత్వజ్ఞ
సర్వశాస్త్ర వినిశ్చిత సంశయోస్తి మహాన్ ఏక త్వమేతం కృపయా వద. స్వామి, ఓ గొప్ప పెద్ద సంశయం కలిగింది నాకు. ఆ సంశయాన్ని నీవే తీర్చగలవు భగవంతుడా. సమస్తమైన ధర్మాల యొక్క తత్వాన్ని ఎరిగి ఉన్నవాడా, సమస్తమైన శాస్త్రాలు దేనికి ఉద్దేశించబడ్డాయో, వాటి సారం ఏమిటో, వాటి విధానం ఏమిటో ఎరిగి ఉన్న స్వామి, నీవు తప్ప ఇంకెవరు దీన్ని తీర్చగలరు. కాబట్టి సంశయం కలిగింది, వచ్చాను. ఇదిగో నా సంశయం ఏమిటంటే, మోక్షస్య కారణం కర్మ జ్ఞానం వా మోక్ష సాధనం ఉభయం వా వినిశ్చిత్య ఏకం కథయ కారణం. అయిపోయింది. అక్కడితో సుతీక్ష్ణ మహర్షి యొక్క సంభాషణలు అక్కడికి అయిపోయినాయి. 2 శ్లోకాలే. రావడం, ఆయనకి సంశయం కలగడం, తీర్చుకోవడం కోసం అని చెప్పి గురువుని దర్శించడం, గురువు గారికి తన సందేహాన్ని తెలియజేయటం అనేవి 2 శ్లోకాల్లో అయిపోయింది. ఆయన ఏమడుగుతున్నారు, ఏంటి ఆయన సందేహం ఏం చెప్పారు? మోక్షానికి కారణమైనది కర్మయా లేక జ్ఞానమా? ఈ మోక్ష సాధనంగా 2 కలిసే ఉన్నాయా, 2 ఉంటాయా, లేదా ఒకటే ఉంటుందా? ఈ రెండిట్లో వేరువేరుగా ఉంటుందా? ఏమిటి దీని వివరణ నాకు తెలియజేయండి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. సరే, ఇక్కడ మోక్షం అనే ఒక మాట వినపడింది, జ్ఞానం అనే మాట, అదేవిధంగా కర్మ అనే మాట వినపడ్డాయి. అసలు మోక్షం అంటే ఏమిటి? అది ఎందుకు కావాలి? ఎందుకు లేదు? దాన్ని పొందాలంటే శాస్త్రము జ్ఞానము కర్మ అనే రెంటిని ప్రతిపాదిస్తూ ఉన్నది అనే సంగతి ఈ మాటల ద్వారా మనకు తెలిసింది. కాబట్టి కర్మము జ్ఞానము అనేవి 2 కూడాను దాని సాధనాలు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ 2నా ఒక్కటా అన్న సందేహం ఈయనకు కలిగింది. దేన్ని అనుసంధించాలి గట్టిగా నేను అని. సరే, ముందు మోక్షం అంటే ఏమిటని చెప్పి చెప్పుకుందాం. మోక్షము, ముక్తి, నిర్వాణము, నివృత్తి అనే పేర్లతోటి ఈ చెప్పబడుతున్న, లేకపోతే పారమాత్మ పదప్రాప్తి అనే మాటలతోటి చెప్పబడుతున్నది ఏదైతే ఉందో, పరమశాంతి ఈ మాటలతో చెప్పబడుతుంది ఏదైతే ఉందో, దాన్ని మోక్షం అనే పేరుతో చెప్తాం. అక్కడ ఏముంటుంది? మోక్షం అనేది ఒక ప్రదేశం కాదు, ఓ ప్రత్యేకమైన స్థితి కాదు. ప్రత్యేకమైన స్థితి కాదు అన్నదానికి అర్థం ఏమిటి అంటే, నేనొక స్థితిలో ఉన్నా, నీవొక స్థితిలో ఉన్నావు, ఇంకొక స్థితిలో ఉన్నారు అని అందరం చెప్పుకుంటాం. ఎవరి స్థితి వాళ్ళకుంటూ ఉంటుంది. ఈ స్థితిలో అనంతములు. కానీ నిజానికి స్థితుల సంఖ్య అనంతము, ఆ స్థితి నుంచి బయటపడినంతసేపు అది కూడా అనంతము. అవి మారిపోతూ ఉంటాయి. కానీ మారకుండా, ఆద్యంతాలు లేకుండా నిరంతరం ఉంటూ ఉన్న కలతలేని స్థితి ఏదైతే ఉందో, దాన్ని మోక్ష స్థితి అనే పేరుతోటి బంధంలో ఉండేవాళ్ళు చెప్పుకుంటారు. నిజానికి మోక్షం అనేది ప్రత్యేకమైన స్థితి మాత్రం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ఎప్పుడూ ఉన్నదే. విస్మరించబడిన కాలంలో అది కోరబడుతూ ఉన్నది. ఆ కోరికయే ముముక్షత్వం అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది. అదే ఇప్పుడు సుతీక్ష్ణ మహర్షి యొక్క స్థితి. ఆయనకి మోక్షం కావాలి. మోక్షానికి ప్రయత్నం చేస్తే అవుతుందన్న సంగతి తెలుసు ఆయనకి. ఈ ప్రయత్నం కర్మ ద్వారానా, జ్ఞానం ద్వారానా, ఎలా చేయాలి? దేని ద్వారా? జ్ఞానాన్ని కలిగితే నాకు మోక్షం వస్తుందా, లేకపోతే నేను పనులు చేస్తే మోక్షం వస్తుందా అనే ఈ సందేహం కలిగేది. కాబట్టి మోక్షం అంటే ఏమిటి అనే దాంట్లో అది ఒక ప్రత్యేక స్థితి కాదు అనే విషయం మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఉంటున్న స్థితి, జనన మరణాలు లేని స్థితి, అది తప్ప అన్యమింది లేని స్థితి. ఆ స్థితియే విస్మరించబడ్డ కారణం చేత
స్మరించవలసిన అవసరం, తిరిగి పొందవలసిన అవసరం ఆ విస్మరణకు గురైన వాడికి అవసరం అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం అనేది మనకి అవసరం అవుతుంది. ఏమిటి మోక్షంలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మోక్షం అనేది ఒక ప్రత్యేక స్థితి కాదు, ఎప్పుడు ఉన్నదే అంటున్నారు కదా, ఎప్పుడు ఉంటే నాకు అనుభవానికి రావాలి కదా అంటే, నీకు ఆనంద రూపంలో, సుఖ రూపంలో అనుభవానికి వస్తున్నది అదే. ఆ సుఖం స్వల్పమైనదైనా అధికమైనదైనా సరే. కానీ నీ సుఖానికి, నీ ఆనందానికి విఘాతం కలుగుతున్నది, నీ ఆనందానికి పరిమితి ఉంటున్నది. కానీ మోక్ష సుఖానికి మాత్రం పరిమితి లేదు, అన్ని రూపాల్లో అదే అనుభవానికి వస్తూ ఉంటుంది. ఏమిటి మోక్షం అంటే? ముక్తి, విడుదల అని చెప్పాం కదా. దేని నుంచి విడుదల? నీ నిశ్చయము ఏదైతే ఉందో ఆ నిశ్చయాన్ని అనుసరించి నీవు ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. ఆ నిశ్చయాన్ని అనుసరించి నీకు ఆయా ప్రయత్నాలు అవసరం అవుతూ ఉంటాయి. అంటే ఆయా కోరికలు, ఆయా అవసరాలు స్ఫురిస్తూ ఉంటాయి. ఆ అవసరాలను తీర్చుకోవడానికి నీకు ప్రయత్నం అవసరం అవుతూ ఉంటుంది. ప్రయత్నాంతంలో అంటే నేను దాన్ని సాధించాను అనే క్రమంలో ఆ సాధన అయిపోగానే నీకు కాస్త సుఖం కలుగుతుంది. దాన్ని సామాన్యమైన ఒక ఉదాహరణ రూపంలో చెప్పుకోవాలంటే, ఏదైనా ఇష్టమైన పానీయాన్ని సేవిస్తున్నప్పుడు కానీ, లేకపోతే పదార్థాన్ని తింటున్నప్పుడు కానీ, ఒక ఇష్టమైన కార్యక్రమాన్ని పొందగలిగినప్పుడు కానీ, అంటే సినిమా చూడాలనుకున్నావు, సినిమా చూస్తావు, కాఫీ తాగాలనుకుంటున్నావు, కాఫీ తాగుతావు, ఇంకేదో తినాలనుకుంటున్నావు, తింటావు. తిన్న తర్వాత అది చాలా అనిపిస్తుంది. ఆ లోపల ఆ తినే సమయంలో నీకు ఒక రుచి అనుభవానికి వస్తుంది. ఆ రుచి అనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. సరిపోయింది, తృప్తి అనే అనుభవాన్ని అనుభవిస్తావు. ఈ ఆనందం అనుభవం అంతా కూడా పరిమితంగా రకరకాల స్థాయిల్లో ఉంటుంది. కానీ ఆ పరమమైన తృప్తి ఏదైతే ఉందో, చాలు అనిపించిన దగ్గర మరొక అవసరం ఇంకా స్ఫురించకుండా ఉన్న ఆ మధ్యకాలంలో అనుభవానికి వచ్చేదే ముక్తి యొక్క స్థితి. అంటే ఒక కోరిక అనుభవించబడి మరొక కోరిక జనించకుండా, అంటే ఒక కోరిక ఇంకా చాలు అని చెప్పి అనిపించి తృప్తి కలిగి, ఇంకా చాలు ఇది అని అనిపించి మరొక కోరిక జనించకుండా ఉండే స్థితి ఏదైతే ఉందో, అది ముక్తి యొక్క స్వరూపం. స్థూలంగా మనం అర్థం చేసుకోవడానికి ఈ విధంగా చెప్పుకోవాలి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మోక్షం అంటే ఏమిటంటే, తన కోరికలు లేక తన సంకల్పాల నుంచి తాను ముక్తి పొందటమే మోక్షం. దీన్ని అర్థం చేసుకొని ఇప్పుడు మనకేంటంటే, ఈ దృశ్యము లేకపోతే ఈ జీవితానుభవము, జనన మరణ అనుభవం, నేను ఫలానా అనే ఈ ఉపకరణం అంటే ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం అనే దాని యందు స్పందగుణము, నానా అనుభవాలు ఇవన్నీ కలుగుతున్నాయి. మాత్రా స్పర్శలు అంటాం వీటిని. ఈ అనుభవాలన్నిటి యందు కూడా నిత్య అవసరాలు కలుగుతున్నాయి. ఒక్క క్షణం కూడా తెంపు లేకుండా ఇస్తూ ఉంది ఇది కోరికల్ని. ఈ ఈ కోరికలు, ఒక కోరిక ఇంకొక కోరిక మధ్యలో మాత్రమే ఒక ఆ సుఖం లభ్యం అవుతుంది. అది మోక్ష సుఖం. అది ఎప్పుడు ఉన్నదే. కానీ నీకు అది కనిపించిందో లేదో అనుకునేంత సేపట్లోనే అది మరలా నీకు ఇంకో కోరికని ఉద్భవింపజేస్తూ ఉన్నది. కాబట్టి అది నీకు విస్మరణకు గురైనట్లుగా, అది లేనట్లుగా అనిపిస్తూ ఉన్నది. అంటే ఇంద్రియ అనుభూతి కదా అందదు. కాబట్టి ఆ కొంచెం ఆ స్వల్పమైన ఆ సుఖాన్ని ఆ స్వల్పకాలంలో అనుభవించిన దానికోసమే నువ్వు వెంపర్లాడుతున్నావు. ప్రతి జీవి కూడా ఇదే పరిస్థితి. దీన్ని గమనించిన మహర్షులు, ద్రష్టలైన వాళ్ళు ఎలా ఈ సంకల్పాలను ఆపటం అనే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ తొలి మహర్షి ఎవరు అంటే బ్రహ్మదేవుడే. మొట్టమొదటి చూచిన ఆయన. అందువల్ల ఆయనే వీటన్నిటిని వేద రూపంలోనూ, వేదాంత రూపంలోనూ ప్రతిపాదించడం జరిగింది. వేదము, కర్మకాండ, ఏది ఏ పనులు ఎలా చేయాలి ఇవన్నీ చెబుతూ ఉంటే, వేదాంతం అనేది వీటన్నిటి నుంచి బయటపెట్టడం ఎట్లా అన్నది చెప్తూ ఉంటుంది. అట్లనే ఈ వేదంని శృతి అంటాము. ఈ వేదాల్లో చెప్పబడిన ఆయా దేవతల్ని ఆరాధించే కర్మలు, అదేవిధంగా ఆయా జీవితాల్లో అనుసంధించవలసిన ధర్మకర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి తెలియజేయటము, వీటన్నిటిని చూస్తే దాన్ని స్మృతి అనే పేరుతో చెప్తాం. శృతి, స్మృతి, అదేవిధంగా వాటిని ఎగ్జాంపుల్స్ రూపంలో మనం స్పష్టంగా, అంటే సజీవ
ఉదాహరణలు అని చెప్పుకునే, సాక్ష్యాలు అని చెప్పుకునే రూపంలో మనం చూసుకోవాలనుకుంటే పురాణాలు, ఇతిహాసాలు వస్తాయి. సో పురాణ ఇతిహాసాల్లో కానీ ఇతరమైన మహాత్ముల యొక్క వాక్యాల్లో కానీ, శృతిలో కానీ, స్మృతిలో కానీ ఒక్క విషయమే లక్షించబడుతూ ఉన్నది, అది మోక్షం. కానీ సరే, సాధన సరిగా చాలనందువలన అది స్పష్టంగా అనుభవానికి రాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని స్మరిస్తూ మొట్టమొదటి మనం దీన్ని అర్థం చేసుకొని, మోక్షం అంటే ఏమిటో, దాని స్వరూపం అంటే ఏమిటో తెలిసిన తర్వాత దానికోసం ప్రయత్నించడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు సుతీక్ష్ణ మహర్షి ఆ ప్రయత్నంలో ఉన్నారు. మోక్షం అంటే నీ సంకల్పాల నుంచి నువ్వు బయటపడటం. సంకల్పాలు ఏ రూపంలో ఉన్నాయి? అదిగో నేను అక్కడికి పోతాను, ఇక్కడికి పోతాను అనే రూపంలో కాదు, అవసరాల రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అవసరాలు వాస్తవం అనిపిస్తూ ఉన్నాయి. ఇది తప్పితే నాకు ఇంకో స్థితి ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఈ దేహానికి చిన్న రుగ్మత ఏదైనా కలిగితే కూడా ఆందోళన కలుగుతూ ఉన్నది. ఎందుకు ఆందోళన తెలియడం లేదు. ఏమిటి విషయం అంటే, ఇది లేకపోతే నేనేమైపోతాను, నేనెవరో, నువ్వెవరో నీకు తెలియనందువల్ల వస్తున్న ఇబ్బంది. దేహాన్ని ధారణ చేసి ఉన్నంతసేపు వచ్చే అవసరాలను చూసి అవి నీ సంకల్పాలు అనుకొని, లేకపోతే అదే నువ్వు అనుకొని ఆ గందరగోళంలో వాటికే బలైపోతూ ఉండటం వల్ల నీ వాస్తవమైన సుఖాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. కోరికలు తీరితే సుఖం కలుగుతుందనే భ్రాంతితోటి కోరికల వెంట పరుగులు తీస్తూ ఉన్నావు. ఇవి ఆలోచనలు, సంకల్పాల రూపంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి వాటి నుంచి బయటపడాలని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టావు, ప్రక్క వాళ్ళని చూసి, పెద్దలను చూసి. ఆ ప్రయత్నంలో ఈ సందేహం కలిగింది నీకు. ఇప్పుడు వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొంత సంకల్పాలను జయించడం ఎట్లా అన్నదే ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సి ఉంది. దానికి 2 మార్గాలు చెప్పారు. ఒకటి కర్మ ద్వారా, 2 జ్ఞానం ద్వారా. కర్మ అంటే ఏమిటి అంటే, ఈ జీవితంలో అంటే నువ్వు మానవుడిగా జన్మించితే మానవ ధర్మాలు, దేవతలుగా జన్మిస్తే దేవతా ధర్మాలు, అట్లానే సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, అందరికీ సామాన్యంగా ఉండే ధర్మాలు, ప్రత్యేకంగా ఉండే ధర్మాలు అనే ఈ రూపంలో ఉండేది కర్మ. ఎందుకు అది అంటే, ఒక పనిని ఎలా చేస్తే మళ్ళీ దాన్ని చేయవలసిన అవసరం లేదో, దానివల్ల పని పెరగకుండా ఉంటుందో దాన్ని కర్మ అంటారు. దానినే వేదం అనే పేరుతోటి చెప్తాం, దాన్నే స్మృతి అనే పేరుతోటి చెబుతాం. ఇదంతా కూడాను బ్రహ్మదేవుడి నుంచి ఇవ్వబడ్డాయి. బ్రహ్మదేవుడు ఈ జీవుల యొక్క మేలు కోసం అని చెప్పి ఈ వేదాన్ని ఇవ్వటం జరిగింది, ఈ స్మృతిని ఇవ్వటం జరిగింది, అంటే కర్మ విధానం. అదేవిధంగా ఇలా చేసుకుంటూ పోతూ ఉండగా శుద్ధత్వం అంటే శారీరక శుద్ధత్వం, మానసిక శుద్ధత్వం అనేవి 2 కలుగుతాయి. కాబట్టి ఆచార శుద్ధి కలుగుతుంది. కాబట్టి శుద్ధంగా ఉండే పాత్ర ఏ వస్తువుతోటి నింపటానికైనా అది అర్హమై ఉంటుంది. కాబట్టి సత్యవస్తు స్ఫురణతోటి నింపటానికి, సత్యవస్తువుతో నింపటానికి కాదు, సత్యవస్తు స్ఫురణతోటి నింపటానికి శుద్ధమైన పాత్ర అవసరం. కాబట్టి శుద్ధమైన పాత్ర ఎలా కలుగుతుందంటే, పాత్రత ఈ శాస్త్రాన్ని అనుసంధించి జీవితాన్ని గడపటం ద్వారా జరుగుతుంది. దీన్ని కర్మ అంటారు. ఇదే కర్మస్వరూపం. అంటే బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా శాస్త్రీయంగా నడుచుకోవటం, పనులు పూర్తి చేసుకోవటం, తిండి తిప్పల దగ్గర నుంచి ఏ పనైనా సరే అలా పూర్తి చేయటాన్ని కర్మ అంటారు. అలా కాకుండా తన పుర్రెకు తోచిన విధంగా తన ఇష్టం వచ్చినట్లుగా చేయటాన్ని వికర్మ అంటారు. అంటే అతడికి శాస్త్రంతో పని లేదు. ఇమీడియట్ గా ఒక పని జరుగుతుంది, ఇలా జరిగితే చాలు కదా నాకు అని చెప్పి పని పూర్తి చేసుకోవటం ఏదైతే ఉందో అది వికర్మ. అది ఇంకా కర్మల్ని పెంచుతుంది, శుద్ధత్వాన్ని త్రుంచుతుంది. కాబట్టి వికర్మ కోరదగినది కాదు, కర్మ అనుసరించదగినది. కానీ కర్మని జయించకపోతే కర్మ ఎందే మునిగిపోయి ఉండటం జరుగుతుంది. కర్మ దేని ద్వారా జయించబడుతుందంటే జ్ఞానం ద్వారా జయించబడుతుంది. కాబట్టి కర్మ జయించబడటం కదా కావాల్సిన, జ్ఞానం ద్వారా కదా. నేను జ్ఞానం మాత్రమే అభ్యాసం చేస్తాను, కర్మని వదిలిపెడతాను అని చెప్పి అంటే గనక కర్మలు లేకుండా ఎవడు ఉండలేడు. కాబట్టి నువ్వు అవశ్యుడవై కర్మల్లోకి ప్రవర్తించవలసి ఉంటుంది. ఇదే భగవద్గీత భగవంతుడు చెప్పింది అర్జునుడితోటి. ఒక్క క్షణం అయినా సరే కర్మ చేయకుండా ఉండలేడు అబ్బాయి.
కాబట్టి ఎటు చేయవలసి వస్తూ ఉంది, తప్పనిసరి అవుతుంది. దాన్ని పొరపాటుగా చేసి ఇంకా ఇంకా ఇరుక్కుపోవటం కంటే ముందు శుద్ధంగా చేయి, ఆ తర్వాత దాని నుంచి కూడా ఈ జ్ఞానాభ్యాసం ద్వారా బయటపడు అని చెప్పి చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు. అదే విషయం యోగ వాసిష్టం కూడా చాలా సూటిగా చెబుతూ మన చేత ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఏమిటంటే మన చేత అధ్యయనమే కాదు, సాధన కూడా సమాంతరంగా చేయిస్తూ పోతుంది ఈ గ్రంథం. ఇది సాధనా గ్రంథం. అంటే నిరంతరం సాధన చేయించుతూనే ఉంటుంది. మిగతా గ్రంథాలు పలుమార్లు మళ్ళీ 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 చదివి గురువుతోటి ఉంటే వాటిలో కూడా అదే జరుగుతుంది. కానీ ఇది విస్తృతంగా ఆ పనే తనే చేసుకుంటూ తీసుకువెళ్తుంది అనమాట. ఇక ఈ విధంగా ఆ కర్మను అలా పూర్తి చేసినందువల్ల పాత్రత అనేది లభ్యం అవుతుంది. పాత్రత లభ్యమైన దగ్గర వస్తువు, అంటే వస్తువు యొక్క స్ఫురణ దాని యందు నింపబడుతుంది తేలిగ్గా. ఆ స్ఫురణ ఒకసారి నింపబడిన తర్వాత పాత్ర శుద్ధంగా ఉన్నది కాబట్టి తిరిగి దానిని మార్చవలసిన అవసరం లేదు. అది నిరంతరము కూడాను అనంతంగా ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. ఇదే మోక్షం యొక్క స్థితి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మాటి మాటికి మళ్ళీ మళ్ళీ వినండి, మీకు యూట్యూబ్లో వస్తాయి కాబట్టి. ఇది మోక్షం యొక్క స్థితి. ఈ స్థితి నీకు ఇప్పుడు ఉన్నదా అంటే వాస్తవానికి ఎప్పుడూ ఉన్నదే, కానీ నీకు అనుభవానికి రావడం అసలు రావట్లేదా అంటే చాలా సూక్ష్మంగా అనుభవానికి వస్తుంది. మరలా అశాంతి పెరుగుతుంది. ఎందుకు అంటే ఈ జన్మ దానికి కారణం. ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు జ్ఞానం యొక్క ఉత్పత్తి కలుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా, నేనెవరు, నీవెవరు, ఇతరం ఎవరు, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ విశ్వానికి ఆధారం ఏమిటి, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు దీన్ని మోస్తూ ఉన్నారు, ఎవరు నడుపుతూ ఉన్నారు, ఈ విశ్వ సంచాలకుడు ఎవరు అనే విషయాలన్నీ తెలుసుకోవటం అనేది విజ్ఞానం అనే పేరుతో చెప్పబడుతుంది. ఈ జ్ఞానము, విజ్ఞానము, అట్లనే బ్రహ్మకర్మ, అంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన విధంగా పనులు చేసుకోవటాన్ని బ్రహ్మకర్మ అంటాం. ఈ బ్రహ్మకర్మ ఇవన్నీ కలగలిపితే పని అవుతుంది అని ఇప్పుడు అగస్త్య భగవానుడు చెప్పబోతూ ఉన్నారు. ఉభాభ్యాం ఏవ పక్షాభ్యాం యథా కే పక్షిణాం గతి తథైవ జ్ఞాన కర్మాభ్యాం జాయతే పరమం పదం. ఏమిటి దీనికి అర్థము అంటే, ఆకాశంలో ఎగిరే పక్షికి ఒక రెక్క రెండు వైపులా రెండు రెక్కలు ఎలా అయితే ఎగరటానికి ఉపయోగపడతాయో, ఒంటి రెక్కతోటి ఎలా అయితే పక్షి ఎగరలేదో, అదే విధంగా ముముక్షువైన వాడు ఒక జ్ఞానాన్ని మాత్రమే నేను పొందుతానన్నా కానీ, లేకపోతే నేను కర్మ చేసుకుంటూ నేను సాధిస్తానన్నా కానీ కుదరదు. ప్రవృత్తి, నివృత్తి అనే రెండు మార్గాలలో కూడాను రెండు మార్గాలని తగు విధంగా ఆచరించినట్లయితే, అనుసంధించినట్లయితే చక్కగా అతడు చాలా తేలికగా మోక్ష పదాన్ని అనుభవించగలుగుతాడు అని చెప్పి చెబుతున్నారు. అంటే ఎగిరే పక్షికి సాధనమైనవి రెండు రెక్కలురా, ముముక్షువేరా ఆ పక్షి, జ్ఞానం కర్మం రెక్కలురా. తత్వాల్ని స్మరించండి. కేవలాత్ కర్మణో జ్ఞానాన్ నహి మోక్షోభిజాయతే కిం తూభాభ్యాం భవేన్ మోక్షం సాధనం తో భయం విదుః. పండితులు దీని గురించి స్పష్టంగా తెలిసి ఉన్నారు. కేవలం కర్మ వల్ల గాని జ్ఞానం వల్ల గాని పని కాదు. కర్మని జ్ఞానాన్ని సమాంతరంగా ఒక్కసారే అనుసంధించి పనిచేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నిత్యము జ్ఞాన విచారణ చేయాలి, అదేవిధంగా శాస్త్రీయంగా నడుచుకోవాలి. ఆ కాండక్ట్ అలానే ఉండాలి, అదేవిధంగా ఈ పని కూడా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండగా పాత్రత కలిగి, పాత్రత యందు ఆ పరమస్ఫురణ అనేది ఉంచబడుతుంది. కాబట్టి ఇంకా అప్పుడు ఈ స్ఫురణయే ఆత్మగా పేర్కొనబడుతూ ఉంటుంది. అట్లనే వస్తువే ఈ పాత్ర ఏదైతే ఉందో అది నీ జీవితము, నీ ప్రత్యేక అనుభూతి. కానీ దాని యందు ఉంటుంది తత్స్వరూపమైన స్ఫురణ ఏదైతే ఉందో, దానివల్ల నీవు అద్వయ అనుభూతిని పొందగలడం జరుగుతుంది. ఈ అద్వయ అనుభవంలో ఎంతమంది ముక్తి పొందారు, ఎంతమంది ముక్తి పొందలేదు ఇత్యాది మాటలకి తావు ఉండదు. ఆ స్థితికి చేరినప్పుడు నీకు అన్యమే కనపడదు. అన్యం తోచని స్థితిలో సంకల్పము ఆత్మస్వరూపం అవుతుంది. అన్యం కనపడే స్థితిలో సంకల్పము అన్య రూపం అవుతుంది. అన్య రూపంగా ఉన్నప్పుడు
నీకు పారమాత్మికమైన ఆనందము, పరమసుఖము లభ్యం కాదు, దూరం అవుతాయి. నువ్వు ఏ భావనతో ఉన్నావో ఆ ఆనందం మాత్రమే కలుగుతూ ఉంటుంది. నేను బ్రహ్మని అనుకుంటే బ్రహ్మదేవుని యొక్క ఆనందం నీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. నేను ఇంద్రుణ్ణి అంటే ఇంద్ర పదవిలో ఉండే ఆనందం అనుభవానికి వస్తుంది. నేను మనిషిని అనుకుంటే ఒక మనిషి ఎటువంటి ఆనందాన్ని పొందగలడో దాన్ని ఆనందం మాత్రమే నీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాదు చీమని, నక్కని, కుక్కని అని చెప్పి అనుకుంటే వాటికి ఉండే పరిమితులను అనుసరించి ఆ అనుభవాలు, అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఆ అవసరాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ అనుభవం అంతా కూడాను ఆ సంకల్పాన్ని అనుసరించి వస్తూ అనమాట. కాబట్టి పాత్రతను పొంది పరమస్ఫురణను గనక నింపినట్లయితే మరి బ్రహ్మదేవునికి కూడా ఆశ్రయమైన ఆ పరమస్పృహలోనే ఉంటూ ఉంటుంది. పరమానందం కలుగుతూ ఉంటుంది. ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుభావం, ఆనందం ఆనందం పరమానందం నిజభావం. తత్వాల్లో మీరు వింటున్నారు కదా, దాని అర్థం ఇదే. ఇప్పుడు ఈ మాట చెప్పేశారు, ఇంక చెప్పవలసిందంటూ ఏమీ లేదు. నిజానికి విషయమంతా అర్థమైపోయింది. ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకొని ఇప్పుడు ఈ మాటలనే స్మరిస్తూ మీ అభ్యాసాలు చేసినట్లయితే చేయవలసిన విధంగా పనులు సాగుతాయి. కానీ పనిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి, చాలా సంశయాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మహర్షి దగ్గర నుంచి ఇంక నాకు తెలిసిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే పని కాదు. కాబట్టి ఆయన చెప్పే వివరణని కూడా ఆయనకి శ్రమ కలిగించి అయినా సరే మనం దాన్ని తీసుకోవాలి. ఆ శ్రమకి ఆయనకి మనల్ని మనం అర్పించుకోవటమే మూల్యం. దానికి అగస్త్య భగవానుడు పరమకృపతోటి సుతీక్ష్ణ మహర్షికి మనందరి కోసం అని చెప్పి, సమస్తమైన లోకానికి వెల్లడి కావటం కోసం అని చెప్పి ఈ వివరణని ఇవ్వటం మొదలుపెట్టారు. అస్మిన్నర్థే పురావృత్తం ఇతిహాసం వదామితే కారుణ్యాఖ్య పురా కశ్చిత్ బ్రాహ్మణో అధీత వేదకః అగ్నివేశ్యస్య పుత్రో భూత్ వేద వేదాంగపారగః గురోరధీత విద్య సన్ ఆజగామ గ్రహం ప్రతి. దీనికోసం అని చెప్పి, నీకు అర్థం కావటం కోసం అని చెప్పి ఒక పూర్వం జరిగిన ఒక విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను అబ్బాయి. ఓ చరిత్ర ఉన్నది దీంట్లో, కథ జరిగింది, దాన్ని చెప్తూ ఉన్నాను విను మహర్షి అని చెప్పి అంటూ, సుతీక్ష్ణ అని చెప్పి అంటూ, పూర్వం కారుణ్యుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు గురుకులంలో చేరి వేదాంగాలన్నింటినీ కూడా అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసి అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన తండ్రి పేరు అగ్నివేశ్యముని, ఆయన పేరు కారుణ్యుడు. ఇంటికి తిరిగి వచ్చేసాడు చదువుకొని. తస్థావకర్మత్కృత్యూష్ణీం సంశయానో గృహే తదా అగ్నివేశ్యో విలోక్యాధ పుత్రం కర్మ వివర్జితం ప్రాహ ఏతద్వచో అనింద్యం గురు పుత్రం హితాయ చ. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పని చేయకుండా కూర్చున్నాడు. దేని యందు ఆసక్తి లేనట్లుగా కనపడుతూ, పనే లేనట్లుగా కూర్చొని ఏదో చింతనలో అట్లా మునిగిపోయి ఉన్నాడు. అటువంటి కొడుకును చూసి తండ్రి అడిగాడు, ఏంటబ్బాయి నువ్వు ఇలా కూర్చొని ఉండిపోయావు? చదువుకొని వచ్చావు కదా, ఇక పనులు చేసుకోవాలి కదా. నీ పనులు చేయకపోతే నీకు ఎలా జరుగుబాటు అవుతుంది? ఎలా ఆత్మసిద్ధిని పొందుతావు? సిద్ధిని ఎలా సాధిస్తావు? పని చేసే కదా. నువ్వేం చదువుకొని వచ్చావు, దాన్ని అనుసంధించాలి కదా. ఏమిటి నీ సంశయం? ఎందుకు? అదేదో నా ముందుంచు, నాకు తెలియపరచు, నీ ఇబ్బంది ఏమిటో అని చెప్పి అడిగితే, అకర్మనిరత సిద్ధిం కథం ప్రాప్స్యసి తద్వద కర్మణో అస్మాన్ నివృత్తే కిం కారణం తన్నివేద్యతాం. కాబట్టి దాన్ని నాకేదో చెప్పబోయా, నాకు చెప్తే నేను చెప్పు, నీ కష్టం ఏదో తీరుస్తాను. మరి తండ్రి కదా, కొడుకు మీద ప్రేమతోటి, శ్రేయ కామత్వంతో ఆయన ప్రశ్నించడం జరిగింది. నాకు చెప్పమని చెప్పి అడగటం జరిగింది. అప్పుడు కారుణ్యుడు చెప్తూ ఉన్నాడు, యావజ్జీవం అగ్నిహోత్రం నిత్యం సంధ్యాం ఉపాసయేత్ ప్రవృత్తి రూపో ధర్మోయం శృత్యా స్మృత్యా చ చోదితః న ధనేన భవేన్మోక్ష కర్మణా ప్రజయా నవ త్యాగమాత్రేణ కిం త్వేకే యతయోష్నంతి చామృతం.
इति श्रुत्योर्द्वयोर्मध्ये किं कर्तव्यं मया गुरो इति సందిగ్ధతాం గత్వా తూష్ణీం భూతోస్మి కర్మణి అని 3 శ్లోకాల్లో కారుణ్యుడు చక్కగా తన ఇబ్బంది ఏమిటో తెలియజేశాడు. ఏమిటంటే శృతి స్మృతి అంటే వేదము, ధర్మశాస్త్రము. స్మృతి అంటే ధర్మశాస్త్రము, శృతి అంటే వేదము. ఈ రెండిటి యందు కూడా ప్రవృత్తి రూపమైన ధర్మము ఏదైతే ఉందో దాన్ని చెప్తూ ఉన్నారు. ఏమిటంటే నిత్యము సంధ్యను ఉపాసించు, బ్రతికి ఉన్నంత కాలము కూడాను అగ్ని ద్వారా దేవతలను అర్చించు, అంటే అగ్నిహోత్రం చేయి అని చెప్తూ ఉండగా అందులోనే వేదాంతమునందు ఉపనిషత్తులందు ధనం వల్ల కానీ, కర్మ వల్ల కానీ, సంతతి వల్ల కానీ మోక్షం ఏమి రాదు, కేవలం త్యాగం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది. అలా త్యాగం చేసిన వాళ్ళు, ఆత్మ సంశుద్ధి సాధించిన వాళ్ళు, ఆత్మేంద్రియ విజయం సాధించిన వాళ్ళు, అంటే జితేంద్రియులైన వాళ్ళు అమృత పదవిని అనుభవిస్తూ ఉన్నారు తప్ప తక్కిన వాళ్ళు కారు అని చెబుతున్నారు. కాబట్టి ఈ శృతికి స్మృతికి ఈ మధ్యలో నాకు 2 విధాలుగా కనపడుతున్న ఈ ప్రవృత్తి నివృత్తి మార్గాలు సందేహాన్ని కలుగజేస్తున్నాయి. తండ్రి, గురువు అంటే తండ్రి, గురువు అంటే తండ్రి అనమాట. గురువు అంటే రాజు, గురువు అంటే భర్త, గురువు అంటే పరమ జ్ఞానాన్ని ఇచ్చే పరమగురుడు. ఇది సందిగ్ధతాం గత్వా, ఈ సందేహంతో పడి నేను ఏమి చేయకుండా మెదలకుండా ఉండిపోయాను తండ్రి. పని ఏదైనా చేసేటప్పుడు స్పష్టంగా తెలిసి చేయాలి కదా. అంటే ఈ కారుణ్యుడిలో ఈ స్పష్టత, విషయం తెలియకుండా దాన్ని మొదలుపెట్టి పాడు చేసుకునే కంటే స్పష్టంగా తెలుసుకొని మొదలు పెడదాం అనే ఉద్దేశం కనపడుతుంది. ఎవరైనా క్రొత్తగా వ్యాపారం పెట్టదలుచుకున్న వాళ్ళు, ఏదైనా నేర్చుకోదలుచుకున్న వాళ్ళు, ఏదైనా పని చేయదలుచుకున్న వాళ్ళు, ఏ పనిలోకి వెళుతూ ఉన్నా సరే ఆ పని ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తాము, ఎలా చేస్తే అది వికృతంగా కాకుండా స్పష్టమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనే ఆ స్పష్టత కలిగిన వాడు ఎప్పుడైనా సరే విజయాన్ని తొలి ప్రయత్నంలోనే దర్శిస్తాడు. అది లేని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసిగి శాస్త్రాన్ని కూడా నిందించి చివరికి పాషండులు అయిపోతారు. కాబట్టి ఈ స్పష్టత అనేది అవసరం. ఇదే అర్జునుడిలో కూడా కనిపిస్తుంది. ఎక్కడ? భగవద్గీతలో మనం కనిపిస్తుంది. నాకేం తెలియటం లేదు, మీరే చెప్పండి స్వామి, మీరే నా గురువు, నేను మిమ్మల్ని నేను మీకు అర్పించుకున్నాను, నన్ను శాసించండి అని అడగటం జరిగింది. ఇక్కడ ఈ కుమారుడు కూడా తండ్రికి బద్ధుడై ఉన్నాడు. అలానే తండ్రి అడిగిన వెంటనే తనకు ఉండే సందేహం ఇది, మరి ఏం చేయాలి నేను, అందుకని ఇలా ఉండిపోయాను నాన్న అని చెప్పి ఆయనతోటి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తండ్రి ఇలా చెప్పారు, శృణు పుత్ర కథామేకాం తదర్థం హృదయే కిలం మత్తో అవధార్య పుత్రత్వం యథేచ్ఛసి తథా కురు. ఏమంటున్నారంటే, అబ్బాయి విను, ఒక కథ ఉంది, దానిని గుండెల్లో పదిలపరుచుకో, చక్కగా విను, చక్కగా అవతరించు, దాన్ని గుండెల్లో పదిలపరుచుకొని ఆ తర్వాత దాన్ని పలుమార్లు విచారణ చేసి అప్పుడు నీకేం తోస్తే అది చెయ్యి అని చెప్పారు. అంటే ఏమిటి? ఇతని యొక్క సందేహాన్ని ఈ కథ తీరుస్తుందన్నమాట. నేనేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, దేనివల్ల ఏమిటి ప్రయోజనం, దేని స్వరూపం ఏమిటి అన్నది ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ పూటకి ఇంతవరకు చెప్పుకున్నాం మనం. సో దీన్ని స్మరించండి. ఇది మీకు నిత్యము వినటం కోసం అని చెప్పి ఈ తొలి సర్గని అనువాద రూపంలో మీకు మరలా వీళ్ళు చదివి అందులో పోస్ట్ చేస్తారు యూట్యూబ్లో, మన శ్రీనిధి సుసంగా. దాన్ని మీరు మాటి మాటికి వింటూ ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి 2 సార్లు వినేసేసి దాన్ని వింటూ ఉంటే ఇక ఈ ఎక్స్ప్లెనేషన్ తోటి పనులు మీ మనసులోకి అది వచ్చి ఉంది కాబట్టి చక్కగా అది చాలా హాయిగా మీకు ఇష్టమైన పాటలాగా ఉంటుందన్నమాట వింటూ ఉంటే. లేకపోతే కష్టం అవుతుంది. గురుబోధ ఉన్న దగ్గర, వివరణలు విన్న దగ్గర ఆ విషయం నేరుగా వింటూ ఉన్నప్పుడు మహదానందం కలుగుతుంది. అలా కానప్పుడు, ఆ విషయం తెలియనప్పుడు ఏమవుతుందంటే ఏంటో మళ్ళీ మళ్ళీ వింటున్నా, ఏం అర్థం కావట్లేదు అన్నట్లు ఉంటుందన్నమాట. అది మీకు
ఈ సర్గం మనం పూర్తి చేసుకునే లోపల మీకు అది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మాటి మాటికి మీరు వినడం అనేది మీ పని. జై సద్గురురామ్. జై 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 సద్గురు సద్గురురామ్ స్వామి. జై జై సద్గురామ్ తండ్రి. జై జై సద్గురామ్ స్వామి. జై సద్గురురామ్ స్వామి.